శారీరకంగాను మానసికంగాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు. ఈ ఫిట్నెస్ మంత్రం ఏంటి సార్? మంత్రం ఏమిటంటే ఒరిజినల్ ఫస్ట్గా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫ్యామిలీ జీన్స్ వెరీ గుడ్ జీన్స్. మా తల్లిదండ్రులు మా నాన్నగారు 96 ఏళ్ళు బతికారండి. ఆయన ఆఖరి సంవత్సరం వరకు కూడా అలా శుభ్రంగా నడిచేస్తూ ఉండేవారు. రోజు పొద్దున్నే గంట సేపు ఆయన నడిచేసేవారు. ఒకసారి తూలు వస్తుందని చెప్పి మేము మన అమెరికా నుంచి వస్తా ఒక 4 చక్రాల బండి లాంటిది, అదే చిన్నపిల్లల ఆట బొమ్మ, చిన్నపిల్లలని తీసేది ఆ బండి లాంటిది అది కొన్నాం. అదే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసి దాంట్లో కూర్చోవచ్చు. అది కూడా ఉంది అవకాశం. వాటర్ బాటిల్ అయిన పెట్టుకోవడానికి టూల్ లాగానే కంట్రోల్ చేస్తుంది, కూర్చోవచ్చు. సో అది తెచ్చిన తర్వాత కొన్నాళ్ళకి దాంతో చేశారు. కానీ అదర్వైజ్ ఆ లాస్ట్ దాకా కూడా ఆయన రోజు నడిచేవారు. ఆయన 96 ఏళ్ళు బతికారు. ఇక మా అమ్మగారు రోజు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళేవారు కదా, కానీ ఆ ఇంట్లో పెద్ద కారిడార్ ఉండేది. ఈ కారిడార్లో ఇటు ఆవిడ గంట సేపు నడిచేవారు. సో ఆవిడకు దాదాపు 100 ఏళ్ళు జీవించారు. 100 ఏళ్ళు 101వ సంవత్సరం రాబోతున్నగా పోయారు. ఒక నెల రోజుల్లో 101వ సంవత్సరం వస్తుంది అనుకున్న టైంలో శత జయంతి చేసుకుంది. సో అందుకని ఆ జీన్స్ నెంబర్ 1 జీన్స్. నెంబర్ 2 మన క్రమశిక్షణ. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అప్పటికే నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. అప్పుడు ఒకటే అనుకున్నా, మనం ఈ టైంలో వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న ఆకర్షణలు కనుక మనం బలైపోయామంటే నా భార్య పిల్లలు ఏమైపోవాలి? రేపు పొద్దున్న నా గురించి వాళ్ళు ఇదిగో ఈయన చేసుకోబట్టి మనందరం కూడా ఈయన కష్టాలు పడతామని అనుకోకూడదు కదా అని చెప్పి నాకు నేనే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నానండి. అంటే కొన్ని క్రమశిక్షణ ఇవి అతిక్రమించకూడదు. అంటే మీ మదర్కి ఏమైనా మాట ఇచ్చారా? ఎవరికీ మాట ఎవరు ఇది నన్ను అడగల, ఎవరికి నేను చెప్పకుండా నాకు నేనే పెట్టుకున్నాను. ఇది ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదవాటం కానీ రేసులు ఆడటం కానీ వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. ఇదేని నాకు నేనే స్వయంగా పెట్టుకున్నాను. అది పాటిస్తూ వచ్చాను. తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసిందనుకోండి, అలా అది ఉన్నాం. తర్వాత ఏమో మా ఆవిడ నాకు పెట్టే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ ఫుడ్ దాకా ఏది తినాలి, ఏది ఆరోగ్యవంతమైంది, అది కూడా ఎంత తినాలి అంతే పెడతాను. ఆవిడ డైటీషియన్ నిజంగా నాకు పర్సనల్ డైటీషియన్ అనమాట ఆవిడ. అవన్నీ పెట్టడం మూలంగా మిగతా ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ తినడం మూలంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం అయ్యి. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి సార్? మా ఆవిడ నేను వంట. అది సరే, పదార్థాలు అంటే మీ అమ్మ వంట కూడా ఇష్టమే ఉంటుంది. అమ్మ వంట ముందు చెప్పుకోవాలి కదా. ముందు అమ్మ వంటే చెప్పుకోవాలి, తర్వాత కదా ఆవిడ అదే అంటాను. అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మా ఆవిడ వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి. పప్పును ఆకుకూర, పప్పు చుక్కూర, పప్పు తోటకూర, ఆకుకూర కంపల్సరీ. ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం. మీ ఆరోగ్య రహస్యంలో అది కూడా ఒకటి ఉంది, ఆకుకూర. ఆకుకూరలు పప్పు మామిడికాయో, పప్పు దోసకాయో, ఎట్లా ఏదో ఒకటి. పప్పుకూర మాత్రం ముందు పప్పుకూర ఒకటి ఉంటుంది కంపల్సరీగా. తర్వాత బోరు కొట్టలేదు, అది బోరు కొట్టలేదా రోజు ఆకుకూర ఏదో ఆకుకూర ఏంటని? లేదు, అసలు బోర్ అనిపించలేదు. అవే అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటండి ఆకుకూరలు. అది గోంగూర అయినా, తోటకూర అయినా, పాలకూర అయినా, బచ్చల గోంగూర కానీ, పప్పు చుక్కూర కానీ రోజు పెట్టినా తింటా. రోజు అదే కూర పెట్టి, ఒకే కూర పెట్టి, అలాగే పప్పు మామిడికాయ రోజు పెట్టా తింటా. ఏది 360 రోజులు పెట్టా కూడా తింటా. అంటే మీ అమ్మ వంటలో నుంచి అది అలవాటు అయి ఉంటుంది. తర్వాత మీ ఆవిడ ద్వారా అది కంటిన్యూ అయింది. తర్వాత మీరు ఈ ఆహార నియమాలు తల్లి దగ్గర నుంచి మీ ఆవిడ చేసే డైటీషియన్ లాగా ఆవిడ ఆలోచించి ఏది తింటే బాగుంటుంది, ఏది తినకూడదు, ఏది తినాలి, సరే మీరు స్వయంగా ఏమి నిర్ణయించుకోలేదా? లేదు, వాళ్ళే మీకు వాళ్ళు చెప్పలేని నాకు అంగీకారం అయింది. అయితే మేము కూడా, నేను నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఎక్కువగా వెజిటేరియన్ లైక్ చేసేవాళ్ళం. మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫ్యామిలీ అంతా. సో మీరు ఫ్యామిలీ అంటే మిగిలిన తింటారు, అది పిల్లలు ఉంటారు. బట్ మాకు మాత్రం నేను వారానికి 2 రోజులు కానీ 1 రోజు కానీ. సో మీ ఫిట్నెస్లో మీ శారీరక వ్యాయామం, యోగా అటువంటివి చేస్తారు? అవన్నీ డెఫినెట్గా చేస్తానండి. అంటే వ్యాయామం చేసేవాడిని కాదు కానండి, యోగా చేసేవాడిని. మార్నింగ్ వాక్ మాత్రం కంపల్సరీగా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగ్ అనేది కంపల్సరీగా మార్నింగ్ 1 అవర్.
అంటే ఏ వయసు నుంచి చేస్తున్నారు, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? అది నేను అంటే సినిమాల్లోకి రాకముందు నుంచి బెదవాళ్ళు బిజినెస్ పెట్టిన టైంకి దానికి కూడా ఏంటంటే ఫస్ట్ టైము నాకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అవ్వగానే ఇన్సూరెన్స్ చేయించారు. చేసాం, అయిపోయింది. తర్వాత 1 ఇయర్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, పిల్లలు పడుతున్నారు, ఇంకొంత అమౌంట్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తే బెటర్ కదా. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి అంతకంటే వేరే ఏమి లేదు, ఒకటే ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి మళ్ళీ చేయించారు. ఎల్ఐసి మళ్ళీ చేసినప్పుడు సేమ్ అతనే చేశాడు ఏజెంటు. చేసి సార్ ఈ 1 ఇయర్లో మీరు కొంచెం లావ్ అయ్యారు సార్, 4 గంటలు కైవారం. సినిమాలోకి వెళ్ళాలి మీరు అప్పటికేం లేదు, బిజినెస్లోనే ఉన్నా. ఈ కైవారం కూడా పెరిగింది. మీరు ఇలా కనుక సంవత్సరానికి 4 కేజీల 10 కేజీలు పెరిగారు. అప్పుడు ఇంత పెరుగుతున్నారు, ఇంత పెరిగితే మాత్రం రాజుబోయే రోజు మీకు ప్రమాదం అవుద్దండి, కంట్రోల్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాని 100కి 100 పాటించాడు. అప్పటి నుంచి రాత్రిపూట రైస్ మానేసేసి పుల్కా. అప్పుడే అంటే అప్పుడు మీరు 30లో ఉంటారు అంతేనా? అంతే, 30లో కూడా 30లో కూడా లేనప్పుడు 20లో ఉంటారు. 25, 26, 5లో అప్పుడే రైస్ నుంచి పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. పుల్కాకి షిఫ్ట్ అంటే కంట్రోల్ చేయాలి శరీరాన్ని. అవి కూడా ఎన్ని పడితే తినాం, 2 తినేవాడిని. అదే 2 పుల్కాలు విత్ కర్రీస్. సార్, మీ ఆరోగ్య రహస్యము, మీ ఫిట్నెస్, ఇంత యంగ్గా ఉంటాను దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అందులో ఇందాక ఆహారం గురించి మాట్లాడుకున్నాము, చెప్పారు మీరు విశేషాలు. అలాగే వ్యాయామం, యోగా ఇవి కూడా మీరు రెగ్యులర్గా చేస్తారా, ఎలాగా సార్? రెగ్యులర్గా యోగా చేస్తానండి. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను. ఈ 2 కంపల్సరీగా చేస్తాను. దాదాపు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తున్నారా? అంటే సినిమాలకు వచ్చే ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. నేను విజయవాడ బిజినెస్ చేసే రోజుల నుంచి చేస్తాను. 50 ఏళ్ళు దాటిపోయింది. 60 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ రోజు యోగా టీచర్ వస్తారండి, నేను 1 గంటన్నర సేపు చేయిస్తారు ఆయన. అంటే రోజు వస్తారు, ఆల్టర్నేట్ డే ఆయన చేస్తారు. ఆయన ప్రాణాయామం చేయిస్తారు. అన్నీ యోగా ఆసనాలు వేస్తారా? కొన్ని ఆసనాలు వేయండి అసలు. ప్రాణాయామం ఎక్కువ. ప్రాణాయామం లేకపోతే కొన్ని యోగా ఎక్సర్సైజ్లు అయినా ఉంటాయి, టిప్స్ అయ్యే తప్ప ఆసనాలు వేయటం అది లేదు. అంటే ఓవరాల్గా మీరు మీ ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే 1 గంట సేపు దేవుడి పూజ, దైవభక్తి పూజ, ఆధ్యాత్మికంగా రోజు ప్రారంభమవుతుంది. 1 గంట దేవుడికి కేటాయిస్తాం. ముందు శారీరకంగా కేటాయిస్తాం దేవుడికి. తర్వాత కాదు ముందు శారీరక వాకింగ్కి వెళ్ళి ఫస్ట్ గంట వాకింగ్ అయిన తర్వాత కాఫీ తాగి న్యూస్ చూసి స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకి వస్తారు. అంటే వాకింగ్ తర్వాత ఇవి కూడా చేస్తున్నారు, కొంచెం ప్రాణాయామం అవన్నీ అవన్నీ ముందే. అంటే వాకింగ్ ముందు కానీ వెనక్కి కానీ చేస్తాం, తర్వాతే చేస్తాం. అంతా 1 గంటన్నర పడుతుందా సార్? అదంతా పడుతుంది. మీ ప్రాణాయామం కానీ, చిన్నపాటి యోగా కానీ, వాకింగ్ కానీ 1 గంట కానీ వాకింగ్ అంటే 2 గంటలు పడుతుంది. పడుతుంది 2 hours పడుతుందండి. తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ 1 hour. 1 hour 3 గంటలు. అంటే మీ 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 మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ యొక్క రహస్యం అంతా ఇదే. అంతే కదా మరి, శరీరాన్ని మనసును కంట్రోల్ చేసుకోవటం.